హలో వెల్కమ్ టు శిషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియోలో వైజాగ్లో ఫస్ట్ టైం జరుగుతున్న క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అటెండ్ అవుదాం. దాంతోపాటు అసలు ఈ ఈవెంట్కి ఇన్వైట్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా పార్టిసిపేట్ చేయవచ్చు, ఈవెంట్స్లో చూపించినంత రియల్గా బాగుంటుందా, దీనివల్ల అసలు ఏమైనా యూస్ ఉంటుందో లేదో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేస్తా. స్టే ట్యూన్ ఇన్ ద బ్లాగ్. ఫస్ట్ అయితే నేను నోవోటెల్కి వచ్చేసాను. మార్నింగ్ 9:30కి ఈవెంట్ వచ్చేసి 10కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్ట్ చేయమన్నారు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ నోవోటెల్ ఎక్స్పీరియన్స్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు నోవోటెల్ ఈజ్ అన్ ఇమోషన్. ఎప్పుడు బయట నుండి చూడడమే కానీ ఆ గేట్ లోపలికే ఎంటర్ కాలేదు. సో ఐఎమ్ హియర్ థ్యాంక్స్ టు యూట్యూబ్. రాగానే ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ క్రియేటర్స్. అరౌండ్ ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారంతే. నేనైతే నాకేం అర్థం కాలేదు. సో అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, దాని తర్వాత లోపలికి అలౌ చేస్తామన్నారు. అండ్ ఐ మేడ్ సమ్ ఫ్రెండ్స్. అదే టైంలో చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. నేనే హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంత దూరం అనుకున్నా, బట్ ఇందోర్, మధ్యప్రదేశ్ అన్నీ కూడా. సో యాక్చువల్గా ఈ ఈవెంట్ 2 ప్లేసెస్లో అవుతుందన్నమాట. ఒకటి వైజాగ్, సెకండ్ ముంబై, నవీ ముంబైలో. బేసిక్గా ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్ అవుతుందో ఆ రోజు ఆస్ట్రేలియా ఇండియాకి ఫైనల్ కాదు, ఆస్ట్రేలియా ఇండియాకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి వైజాగ్లో ఇక్కడ క్రియేటర్ కలెక్టివ్ పెట్టి అక్కడ నుండి స్టేడియంకి కూడా తీసుకువెళ్లారనమాట. సిన్స్ ఈసారి యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ క్రికెట్తో కంబైన్ అయ్యి కొలాబరేట్ అయ్యారు కాబట్టి మొత్తం కూడా క్రికెట్ థీమ్. మీరు చూస్తే కనుక అన్ని దగ్గర బ్యాట్, బాల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవైతే మా ఐడి కార్డ్స్. వీటిపైన నంబర్స్ పెట్టి బేస్డ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టికెట్స్ అవి మాకు ఇస్తారని చెప్పారు. సో యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ నోవోటెల్ కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది. మోస్ట్ ఆస్క్ క్వశ్చన్, అసలు ఈ ఈవెంట్స్కి ఇన్వైట్ ఎలా వస్తుంది, ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చా, ఏదైనా ఫాలోవర్ క్రైటీరియా ఉంటుందా అని అడిగారు. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ ఎవర్ క్రియేటర్ కలెక్టివ్. నేను ముందు ఢిల్లీకి వెళ్ళింది, దాని తర్వాత ముంబైలో జరిగింది, అన్నీ కూడా ఫ్యాన్ ఫెస్ట్ లేకపోతే స్పెసిఫిక్ ఈవెంట్స్ అనమాట. బట్ ఇలాంటి క్రియేటర్ కలెక్టివ్ స్పెషల్లీ క్రియేటర్స్ కోసమే డిజైన్ చేస్తారు. వేరెన్ మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన క్రియేటర్స్ని కలవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఫాలోవర్ క్రైటీరియా అనుకుంటూ ఏమీ లేదు. జస్ట్ మీకు బేసిక్ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటే సరిపోతుంది. గూగుల్ ఫామ్స్ అనేవి మనకి మెయిల్స్లో పంపిస్తూ ఉంటారు గూగుల్ ఈవెంట్స్ వాళ్ళు. దాన్ని ఫిల్ చేసుకుంటే వాళ్ళు సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. ఈ క్రైటీరియాకి ఏంటంటే ఓన్లీ విమెన్ క్రియేటర్సే కావాలన్నమాట ఈ ఈవెంట్కి. సిన్స్ వాళ్ళు విమెన్ క్రికెట్ని కూడా ఎండోర్స్ చేస్తున్నారు కాబట్టి. సో యా, బేస్డ్ ఆన్ మేబీ నీష్ లేకపోతే ఫాలోవర్ క్రైటీరియా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. బట్ మ్యాక్సిమం ఈవెంట్స్కి ఫాలోవర్స్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇన్ కేస్ మీరు ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ మీకు ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అని నాకు ఎప్పుడు ఇలాంటి ఇన్వైట్ వచ్చినా ఐ షేర్ ఇట్ విత్ యూ. బట్ నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఇలాంటి ఈవెంట్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ సింగర్ స్టార్ట్ అయింది. అక్కడ మనకి టెక్నికల్ మ్యాల్ ఫంక్షన్ అయినా సరే తను ఎలాంటి మ్యూజిక్ లేకుండా స్పాంటేనియస్గా ఎంత బాగా పాడేశారో. దాట్స్ వాట్ సెపరేట్స్ హర్ ఫ్రమ్ ద క్రౌడ్ కదా. మేము సైలెంట్గా ఉన్నామని మా టేబుల్ దగ్గరికి వచ్చి ఒక హిందీ సాంగ్ కూడా పర్ఫామ్ చేశారు. गुलाबी हो गई मंजरी चाल के सरनावा भी हो गई तो बलम पिचकारी जो तूने मुझे मारी तो सीधी सादी चोरी शराबी हो गई. క్రియేటర్ కలెక్టివ్ అయిపోయిన తర్వాత మాతో కొన్ని పిక్చర్స్ అండ్ బైట్స్ తీసుకున్నారు రిలేటెడ్ టు క్రికెట్ థీమ్. మేము ఊరికి ఇలా గ్రూప్ పిక్చర్ తీసుకుంటున్నప్పటికీ టీమ్ ఆపోజిట్లో ఉండి ఈ పోజ్ బాగుంది, వై డోంట్ యూ రీక్రియేట్ అన్నారు. అండ్ తీసినాక అదే పిక్చర్ని వాళ్ళు యూట్యూబ్ ఒఫీషియల్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అన్నీ పోస్ట్ చేసే దాంట్లో మా పిక్చర్స్ పోస్ట్ చేశారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. వాళ్ళతో ఏదో స్కిట్ ప్లాన్ చేశారు. ప్యారలీ ఫాస్ట్గా కూడా బఫే స్ప్రెడ్ చేశారు తినేమని. బికాజ్ ఇట్స్ అ డే లాంగ్ ఈవెంట్. ఇంక అక్కడ స్టేడియంకి వెళ్ళిపోయినాక ఎంత టైం అవుతుందో తెలీదు కాబట్టి ఇట్ వాస్ టూ యమ్. నేనే ఫస్ట్ ఉన్నాను కాబట్టి నేనైతే హ్యాడ్ పేడ్ ఫుల్. అండ్ ఇది క్రియేటర్ కలెక్టివ్ బస్ స్టాప్.
అండ్ సెకండ్ మోస్ట్ ఆస్క్ క్వశ్చన్, అసలు ఈవెంట్లో చూపించినంత హ్యాపెనింగ్గా రియల్గా ఉంటుందా లేకపోతే ఆక్వర్డ్గా ఉంటుందా, ఇస్ ఇట్ ఫేక్ అని చెప్పి. నాకు ఇది ఫస్ట్ క్రియేటివ్ కలెక్టివ్ కాబట్టి ఇట్ విల్ బీ టూ ఎర్లీ టు జడ్జ్. బట్ నాకు తెలిసినంత మాత్రం ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ యూ చూస్. సో చాలామంది క్రియేటర్స్ అక్రాస్ వస్తారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే క్రౌడ్ బట్టి ఉంటుంది. నాకైతే మాత్రం ఫస్ట్ టైం ఈ విమెన్స్ ఎనర్జీ చాలా నచ్చింది. అంటే ఎప్పుడు విమెన్కి విమెనే శత్రువు అలా అంటూ ఉంటారు కదా, లైక్ విమెన్ విల్ లెట్ అదర్ విమెన్ డౌన్ అని. బట్ నాకు ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. ఒకరికొకరు షూట్ చేసుకుంటున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, టిప్స్ షేర్ చేసుకుంటున్నారు, అక్కడికక్కడ కొలాబరేషన్స్ ఎలా వస్తాయి, ఎంత చార్జ్ చేయాలి అనుకుంటూ. సో ఇట్ వాజ్ అ రియలీ నైస్ ఇన్సైట్ఫుల్ సెషన్. అందరూ వస్తున్నారు. హలో అండి, మీకు హాయ్ చెప్పలేదు. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే చాలామందికి తెలుసు దట్ నేను ఎక్స్ట్రోవర్ట్లా కనిపించే భయంకరమైన ఇంట్రోవర్ట్ అని. బట్ ఈసారి ఐ వాంటెడ్ టు బ్రేక్ మై షెల్ అండ్ గో ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్. ఎప్పుడు తెలిసిన పీపులే కాకుండా కొత్త వాళ్ళని కలవాలి, నేర్చుకోవాలని ముందే మైండ్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. సో నేనే వాలంటీర్గా వెళ్ళి పిక్చర్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. అండ్ నాకు సనుతాకి ఒక మీమ్ రిక్రియేట్ చేయమని చెప్పారు. ఇట్స్ క్రికెట్ మీమ్ అనమాట. ఊరికే స్మైల్ చేయాలి అండ్ ఇద్దరం ఎక్కువగా స్మైల్ చేసేస్తున్నాం. వాళ్ళేమో సనుతాకి కొంచెం డల్గా ఉండాలి అని చెప్పి రెఫరెన్స్ పిక్చర్ చూపిస్తే పాపం చాలా ట్రై చేస్తుంది, నేనేమో నవ్విస్తూ ఉన్నా. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ క్యూట్. ఐ థింక్ ఇలాంటి టైంలో మనకి ప్రెసిషన్ కన్నా మెమరీస్ డూ మ్యాటర్ కదా. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు. అందరికన్నా యంగెస్ట్ పీపుల్ని చూశాను, హౌస్ వైఫ్స్ని చూశాను, హూ ఆర్ మేనేజింగ్ బోత్ ఫుల్ టైం నాలాగా జాబ్ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ అందరినీ కూడా ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అండ్ ఐఎమ్ నాట్ అలోన్ అనేటట్టు. ఇక్కడ మా ముగ్గురం కలిపి యూట్యూబ్ లోగోలా ఉన్నామని చెప్పి పిక్చర్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మాకైతే నోవోటెల్ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళే ఫుడ్ ట్రావెలర్ చూసుకున్నారనమాట స్టేడియంకి. ఇంకా మాకైతే షటిల్ ఎక్కించేశారు. టోటల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అరౌండ్ 80 మెంబర్స్ వస్తారని అంట. బట్ మేము టోటల్ 30 క్రియేటర్స్ కాబట్టి ఒక 3 షటిల్స్లో మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. నోవోటెల్ నుంచి స్టేడియం అరౌండ్ ఒక 30-35 మినిట్స్ పట్టింది. అండ్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఇది నా ఫస్ట్ ఎవర్ స్టేడియం ఎక్స్పీరియన్స్, అది కూడా VIP సెక్షన్ నుంచి. శశి అయితే చాలా ఫీల్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది విమెన్స్కే కాబట్టి హీస్ నాట్ అలౌడ్. ఇంకా చూడండి ఎంత హడావిడి బజ్ ఉందో ఇక్కడ. అండ్ మోస్ట్ ఆస్క్ క్వశ్చన్, ఇలాంటి క్రియేటర్ కలెక్టివ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అంటే నెంబర్ 1 వచ్చేసి నెట్వర్కింగ్. మీరు నన్ను చాలామంది ఛానల్స్లో చూసి ఉంటారు, చాలామందిని నా ఛానల్లో చూసి ఉంటారు. సో దాట్ వే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సెకండ్లీ, మనం ఎప్పుడు మన షెల్లో ఉండిపోతాం కాబట్టి క్రియేటర్స్ స్ట్రగుల్స్ ఏంటో మనకు తెలీదు, కొలాబరేషన్స్ ఎలా మనము పిచ్ చేయవచ్చు, చార్జెస్ ఎలా ఉంటాయి, కొత్త బ్రాండ్స్ ఏమొస్తున్నాయి, అవన్నీ కూడా మనం క్రియేటర్స్ కలుస్తున్నప్పుడే తెలుస్తాయి. కాబట్టి ఒకవేళ మీకు ఆపర్చునిటీ వస్తే పక్కా అటెండ్ అవ్వండి. నర్వస్గా ఉంది అనుకుంటూ స్కిప్ అయితే చేయకండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఈవెంట్స్కి ఎలాంటి ఫాలోవర్ క్రైటీరియా ఉండదు కాబట్టి కీప్ అన్ ఐ ఆన్ యువర్ ఈమెయిల్. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నాకు ఎప్పుడు ఇన్వైట్ వచ్చినా సరే నేను పోస్ట్ చేస్తాను. సో ఫైనలీ వీఆర్ అట్ ద స్టేడియం అండ్ ఇక్కడ మాకు ఇది MCA బాక్స్ ఇచ్చారనమాట. అండ్ దిస్ ఇస్ ద VIP సెక్షన్. మాకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే బఫే స్ప్రెడ్ అరేంజ్ చేసేసాం, వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేయమన్నారు. అండ్ ఐ వాంటెడ్ టు బ్యాడ్లీ చేంజ్ మై అవుట్ఫిట్ బికాజ్ బాడీ కాన్ నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది బై ఆఫ్టర్నూన్. నేను మంచిగా ఒక డెనిమ్ టీషర్ట్ తెచ్చుకున్నాను. ఐ వాంటెడ్ టు క్విక్లీ చేంజ్ దాట్. బట్ ముందైతే తినేద్దామని చెప్పి ఇక్కడ చూడండి పానీపూరి ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చినవి వాళ్ళకి. నేనైతే మాత్రం అన్నీ కొంచెం వేసుకొని శశికి పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటూ చేస్తూ ఉన్నా, సీ హౌ ఐమ్ ఎంజాయింగ్ అని చెప్పి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అసలు ఎలా ఎంజాయ్ చేస్తాం, వరల్డ్ కప్తో పిక్చర్స్ తీసుకునే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆల్సో మితాలీ రాజ్ని కూడా కలిసాం. సో అవన్నీ కూడా చూసేయండి. చాలా రియల్ ఫన్ ఉండబోతుంది. లాట్స్ ఆఫ్ డాన్సెస్, లాట్స్ ఆఫ్ ఫన్. అది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం అందరికీ బాయ్, sayonara, see you in my next video.